హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి యేసు సిలువలో పలికిన 5వ మాటను ధ్యానం చేసుకుందాం. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడవచ్చు. లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని అనెను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 5వ మాట యొక్క ప్రవచనము కీర్తనలు 69:21 వచనంలో చూడవచ్చు. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ ప్రవచన వాక్యము నెరవేరుట కొరకు దేవుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని వాక్యమును పలికెను. ఈ మాట ద్వారా మనము ఏమి నేర్చుకొనవచ్చని దేవుని వాక్యం నుంచి గమనించినట్లయితే, దేవుడు మనకి ఆత్మల దాహమును గుర్తు చేస్తున్నట్లుగా మనము గమనించుకోవాలి. ఎవరైనాను దప్పిగొన్నెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో విశ్వాసి యొక్క దప్పిక తీర్చడానికి దేవుని యొద్దకు మనము వెళ్ళాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట చూడవచ్చు. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాత్రమే జీవజలములు మనకి అందించగలరు. పాపిని రక్షించడానికే దేవుడే లోకమునకు వచ్చాడని మనము గమనించుకొని, నశించిన ప్రాణాన్ని వెదక రక్షించడానికే దేవుడే లోకానికి వచ్చాడు. కావున నశించే ప్రాణం పట్ల మనము భారం కలిగి దేవుని ఎదుట అందరినీ నడిపించేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. కావున మనం ఎల్లప్పుడూ అపవాదిని ఎదిరించి దేవునికి లోబడే వారిగా మనం ఉండాలి. ఆయన ఎదుటకు వచ్చి ఆయన వాక్యమును అనుసరించే వారు మాత్రమే నీతిమంతులుగా ఎంచబడతారు. దేవుని వాక్యంలో రోమపత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా తీర్చబడతారు. కావున మనము ఆయన వాక్యమును విని వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుడు మరి మనకి గుర్తు చేస్తున్నారు. ఆ విధంగా మనం ఎల్లప్పుడూ దేవునికి లోబడుతూ అనేకులను నీతిమంతులుగా మార్చి దేవుని యొద్దకి నడిపించి వారి ప్రాణమును నరకం నుంచి రక్షించే వారిగా మనం ఉండాలి. పాపం నుండి విడుదల పొందకుండా అపవాది బారిన అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలు మరణ మార్గంలోకి కాక జీవ మార్గంలోనికి వెళ్ళాలని ఆయన దాహం కలిగి ఉన్నారని మనము గమనించుకొని, అందువలన ఆయన నేను దప్పిగొనుచున్నానని పలికారు. అనేకమైన ఆత్మలను ఆయన ఎదుటకు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.